సో ప్రస్తుతం ప్యాట్నీ నగర్లో ఉన్నాము. ప్యాట్నీ నగర్కి సంబంధించి కాలనీ వాసులు అండ్ ఇక్కడ ఈ పొద్దు నుంచి వెళ్ళి ఎత్తిపోస్తూనే ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? నా పేరు వెంకటయ్య. వెంకటయ్య గారు, మీరు అంటే పొద్దు నుంచి వెళ్ళి ఎత్తిపోస్తున్నట్టున్నారు. అసలు ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది మీకు? ప్రతి సంవత్సరం 2000 సంవత్సరం నుంచి ప్రతిసారి ఇదే కథ మాది. ప్రతిసారి పొద్దుగాల లేచి ఇవన్నీ ఎత్తిపోసుడు, ఇవి వైపర్తోని గుంజుడు, ఇవన్నీ చేసిపోగానే మళ్ళీ సాయంత్రం మళ్ళీ వర్షం వస్తూనే ఉంటుంది. మళ్ళీ నీళ్ళు వస్తుంటే మళ్ళీ ఎత్తిపోసుడు. మాకు అది తప్పలేదు. మళ్ళీ మాకు ఒక ఇల్లు ఇచ్చిన నాదుడే లేడు. 25 సంవత్సరాల గడ్డల పని ఉన్న వాళ్ళు మత్తగా ఇచ్చారు. మాకు ఏం లేదు. మేమైతే ఇన్నే పని చేసుకుంటూనే ఉంటాను ఎప్పటికీ. అంటే ఇప్పుడు ఇదంతా క్లియర్ చేయడానికి జిహెచ్ఎంసీ వాళ్ళు, డిఆర్ఎఫ్ వాళ్ళు రారా? చేసినాక వాళ్ళు వచ్చి చేస్తారు మా తర్వాత. వాళ్ళు వచ్చేనే గాడ చేస్తారు. ఇల్లు చేస్తారా? మన నీళ్ళు మనం ఎత్తిపోసుకున్నాక వాళ్ళు వచ్చి రోడ్ పని చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. అంటే ఇప్పుడు అధికారులు వచ్చి ఇక్కడ ఈ సమస్య ఎందుకు ఉన్నది అని చెప్పేసి చూసిరు ఇట్లా ఎన్నోసార్లు. ఇప్పుడు కూడా వస్తారు చూడు, జర అయినాక మళ్ళీ వస్తారు. ఎక్కడెక్కడ క్లీన్ చేసినాక వస్తారు. ఇటు ఫోటోలు తీసుకుంటారు, అటు ఫోటోలు తీసుకుంటారు, పోతారు. వాళ్ళు క్లీన్గా ఉన్నది అంటారు అంతే. తిప్పల పడేది అయితే మేమే. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, ఇది నీళ్లు రాకుండా చేయాలి. కాలువ పెద్దగా చేస్తే మాకు నీళ్ళు రావు. అదొకటి పెద్దగా చేస్తే సరిపోతుంది. అటు సైడ్ ఇటు సైడ్ గోడ పెట్టాలి. ఇల్లులు కనబడుతున్నాయి కదా, ఆ ఇండ్లన్నీ నాలా మీద కట్టిరు అప్పుడు పూడిపేసి అంతే. అది చూస్తే అవపడతలేదా మేడం? చూడు చక్కగా హైదరాబాద్ వచ్చి కూల్ చేసిరట కదా, నాలను చిన్నగా చేసిర్రు. అటు ఇల్లు కట్టుకున్నారు. ఇక వాళ్ళు మంచిగానే ఉంటారు వాళ్ళు. ఇక ఇటు మాత్రం నీళ్లు మాకే ఇటు ఉరుకొస్తాయి. ఇంట్లో 25 సంవత్సరాలు కానీ ఇట్లా చక్క ఇట్లా టర్నింగ్ ఉన్న చూడ చక్క ఇటే ఉరుకొస్తాయి నీళ్ళు. ఇటు వచ్చినాకనే మా ఇల్లు నిన్నాకనే మళ్ళీ బయటికి వెళ్ళిపోతాయి. అట్లా మొత్తం ఈ గేట్లు మునిగేటట్టు వస్తాయి. పోయినసారి అయితే ఆ టవాల ఎలిమెంట్ ఉన్నాయి చూడు, దాని లెవెల్ వచ్చాయి నీళ్ళు. మేము పైన ఉన్నాం, 3 రోజులు పైనే ఉన్నాం. ఓ సిలిండర్ నేను బియ్యం అందుకొని ఉరికినాం, అటే ఉన్నాం. ఇక వచ్చినప్పుడల్లా ఇక సామాన్ అంతా ఖరాబే. మా సామాన్లు ఖరాబే, మా బట్టలు ఖరాబు. మేము కూడా జ్వరాలు వచ్చుడు, ఈ రోగాలు, ఈ మురికి నీళ్ళకు చాలా ఇబ్బంది మాకు. ఓళ్ళు పట్టించుకుంటలేరు. ఓళ్ళు పట్టించుకుంటారు. మా సారోళ్ళు అంటే ఉంటారు, వాళ్ళు ఎక్కడో వాళ్ళు అంత అయిపోయినాక వచ్చి వాళ్ళు చూసిపోతారు అయితే. మీరు చెప్పుండ్రి అసలు ఎసుంటి 20 ఏళ్ళ సంది ఇదే సమస్య అంటున్నారు. అసలు వాళ్ళు పట్టించుకుంటలేరు, ఎవ్వరు పట్టించుకుంటలేరు మేడం. మా ఓనర్ వాళ్ళు కూడా చూస్తాన్లు పోతాన్లు పట్టించుకుంటలేరు. ఇటు సైడ్ మొత్తం క్లీన్ అయినాక వస్తాడు. రోడ్డు కాంచెలు కూడా అంకులు ఎత్తిపోతాడు. మొత్తం పురుగులు వస్తాయి, అవి పాములు అవి ఇవి గలీజ్ అంతా వస్తే మేమే ఎత్తిపోతాం. బట్టల మూటలు అవి ఇవి అన్నీ తడిచినా పారేస్తాం. ఒకసారి అయితే కింటను బియ్యం, పోయినసారి కింటను బియ్యం తడిచినాయి మేడం. ఎవ్వరు పట్టించుకోలే. అటు సైడ్ రాని మోకన్నా డబ్బులు ఇచ్చిండ్రు. మాకైతే ఎవ్వరు, మేము వాచ్మెన్గానే ఉంటాం 25 సంవత్సరాల బట్టి. మాకు ఎవ్వరు ఒక్క పైస ఇచ్చిన వాళ్ళు లేరు. నష్టపోయినాం కానీ ఎవ్వరు చెప్పినా ఇట్లా పట్టించుకునేటోళ్ళు లేరు మేడం. సెక్యూరిటీ నాలా కవర్ అంటే మొత్తం కవర్ చేసి ఇల్లులు కట్టినందుకే ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి. మరి దాని మీద వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిరా? ఇప్పుడు హైడ్రా అనేది ఒకటి వచ్చింది కదా సార్, అన్ని ఇల్లులు కూలగొట్టిపిస్తున్నారు కదా నాలా సైడ్ ఉన్నాయి. మొన్న 10 రోజుల కింద కూలగొట్టిండు మేడం. అంతే, 10 రోజులకు ఎక్కువ, 20 రోజులు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూలగొట్టిండ్రు మొత్తం. ఇక్కడి నుంచి అక్కడ దాకా బిల్డింగ్లో ఉండే, ఇప్పుడైతే అది సాపు చేసిండ్రు. కానీ ఇక అది మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు అది క్లియర్ అయితే మనకు తెలియదు. అది కాలువ చిన్నగా ఉండి పోరాక ఇటు నుంచి ఇప్పుడు మాది రోడ్డు కాలువ సమానం ఉంటుంది మేడం. అక్కడికి వరండా మీదకి తలుపుల సగానికి గేట్ సగానికి వస్తాయి మేడం ఎప్పుడైనా కూడా. ఇక ఈ చిన్న పిల్లోడు ఉన్నాడని మేము మొత్తం పైకి పోతాం. పురుగులు గలీజ్గా అంతా అన్ని ప్రతి ఒక్కటి మోరు నీళ్ళే వస్తాయి మేడం. మోరు నీళ్ళే వస్తాయి అన్నీ కలిసి. మళ్ళీ ఇక అంకులు ఊకే ఎత్తిపోసుడు, పిల్లలు మేము ఎత్తిపోసే వరకు రోగాలు జ్వరాలు మాకు ఒక్కరు పట్టించుకునేటోళ్ళారు. మరి 25 సంవత్సరాల బట్టి మేము ఇక్కడ కష్టపడతాం మేడం. ఎందుకు సెక్యూరిటీగా ఉండి ఇండ్లు వస్తానే అన్నారు. ఇండ్లు కూడా ఎవరు ఇచ్చుడు లేదు, ఏ చేసుడు లేదు. మాకు ఒక్క పైసా ఇంతవరకు కూడా ఎవరు ఇచ్చలేదు మేడం. వండు అంటే అది ఇక చెప్పరానంత వండు, ఇంత మంటి వండు. రాత్రి అంకులు వాన కొడతా అంటేనే గుంజేసిండు. ఇక ఇప్పుడు మొత్తం లోపల అంత గలీజ్గా మేడం. 25 సంవత్సరాల బట్టి ఎవ్వరు పట్టించుకుంటలేరు. అంటే ఇప్పుడు కరెంటు ఉండదు ఆ టైంలో, ఎవరన్నా వస్తున్నారా? ఏమైనా నంబర్లు ఏమన్నా ఇచ్చిండ్రా? ఎమర్జెన్సీ నంబర్ ఇవ్వలే, ఎమర్జెన్సీ నంబర్ ఇవ్వలే. ఇటు అంకులు వచ్చారు, నాదుడే లేడు. మా ఏరియాకి ఇటు ఎవ్వరు రారు రాత్రి పూటనైతే. తెల్లారా ఇంకా జర 9 గంటల తర్వాత అందరూ వస్తారు. ఇప్పుడు అందరూ వస్తారు. మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు, అవతల పడతారు. ఓట్లు ఏడేస్తారు? ఈడేస్తారా ఇంటికాడేస్తారా? మేము ఇంటికాడనే ఎత్తాం. మేము ఇద్దరం అయితే ఇంటికాడనే ఎత్తాం. మా పిల్లలు ఈడేస్తారు. మాది వరంగల్ స్టేషన్ గన్పూర్ మండలం. పిల్లలు ఈయన ఎత్తారు. మేము ఇద్దరం ఊళ్ళు ఎత్తాం.
ఏ సో చూసారు కదా మొత్తానికి అంటే హైదరాబాద్లో నాలాల చుట్టూ ఇల్లులు కట్టడం వల్లనే ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి ప్యాట్నీ నగర్. ఎందుకు అని అంటే మోరి చుట్టూ ఆ పెద్ద పెద్ద బంగళాలు కట్టడమో ఇల్లులు కట్టడం వల్లనో ఆ మోర్లను చిన్నగా చేసి ఆ నాలాలను చిన్నగా చేయడం వల్లనే ఇప్పుడు దాదాపు వరండా కాదు ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. గేట్లు మొత్తం నిండేసి లోపలికి వాటర్ రావడం వల్ల బియ్యము అంటే అటు ఇంటి సరుకులు అటు బట్టలు అన్నీ పాడైపోతున్నాయి, మాకు రోగాలు వస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ దంపతులు ఇద్దరు బాధపడుతున్నారు. ఇప్పుడు అంటే అధికారులు వచ్చినా కూడా జస్ట్ చూసి వెళ్ళిపోతారు. మేము అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వచ్చి చూసి వెళ్ళిపోతారు, అంత క్లీన్గానే ఉంది కదా అనేసి అంటారు. కానీ మరి సమస్య ఉన్నప్పుడు అయితే ఎవరు పట్టించుకున్న నాదుడే లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు అంటే ఈ నాలా చుట్టూ ఆ ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవి కూలగొట్టేశారు, కానీ ఇంకా ఆ నాలాని పెద్దగా అయితే చేయలేదు. దానివల్ల ఇంకా ఆ సమస్య తీరలేదు అని చెప్పేసి అంటున్నారు. మరి చూద్దాం, మరి అది క్లియర్ చేసిన తర్వాత నాలా పెద్దగా అయిన తర్వాత వీళ్ళకి ఆ సమస్య తీరుతుందా లేదా అన్నది.